ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతున్న పరిస్థితి ముఖ్యంగా ఆంథ్రోపిక్ ఏఐ ఎంట్రీ తర్వాత చాలా ప్రముఖ కంపెనీల షేర్లు కూడా పడిపోతూ ఉన్నాయి. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించుకుంటూ ఉన్న పరిస్థితి. అంటే ఒక అంచనా ప్రకారం, ఒక సర్వే ప్రకారం ఎంజీ రావు గారు 2030 నాటికి అసలు సాఫ్ట్వేర్ జాబ్సే ఉండవట. 60 లక్షల మంది టెక్కీలు అంటే భారతీయ టెక్కీలు రోడ్డు మీద పడతారు అనేది ఒక అంచనా చెబుతోంది. సో మోదీ ప్రభుత్వానికి ఏఐ ఇచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, భారత ఎకనామిక్ సర్వే ఈ సంవత్సరం భారత ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో రిలీజ్ చేస్తూ ఎకనామిక్ సర్వేలో ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఏంటి, భారతదేశం సాఫ్ట్వేర్లో చాలా కుదుపు రాబోతుంది. భారతదేశం 2008లో ప్రపంచంలో వచ్చిన ఆర్థిక మాంద్య పరిస్థితులు ఇక్కడ రాబోతున్నాయని చెప్పడం, అంటే ఆల్రెడీ హెచ్చరించేశారు. ఇప్పుడు వినోద్ ఖోస్లా, ఇది ఇండో అమెరికన్, ఈయన ద బెస్ట్ వెంచర్ క్యాపిటలిస్టు, సిలికాన్ వ్యాలీని లో ఒక అద్భుతమైన వారియర్ లాంటి వ్యక్తి అనమాట. వినోద్ ఖోస్లా డైరెక్ట్గా చెప్తున్నారు 2030 నాటికి భారతదేశంలో సాఫ్ట్వేర్ జాబులు ఉండవు, అంతం అవబోతున్నాయి, కొత్తగా చాలా డేంజర్లో పడబోతున్నాయి, ఇంకా సాఫ్ట్వేర్ అంతమే, దీని బదులు ఏఐ టూల్స్ వస్తున్నాయి, ఈవెన్ కోడ్ అనే లాంగ్వేజే ఇంకా ఉండదని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు కోడింగ్ అనేది అత్యంత భారతీయులు ప్రాముఖ్యత ఏంటంటే కోడింగ్లో నెంబర్ 1 ఎవరంటే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇప్పుడు బీపీఓ లాంటి బ్యాక్ ఆఫీసుల్లో 54% ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు భారతదేశంలో బెంగళూరులో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, తర్వాత హైదరాబాద్, పూణే, నోయిడా, కోల్కతా, చెన్నై ఇలాంటి సిటీలు అన్నీ కలిపితే 56 లక్షల నుంచి 60 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు భారతదేశంలో ఉన్నారు. 54 బిలియన్ డాలర్లు మనం ఎగుమతి చేస్తున్నాం. ఇవన్నీ 2030 నాటికి ఇవన్నీ అంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలు, బెంగళూరులో హైటెక్ సిటీలు అన్నీ కనుమరగవబోతున్నాయి. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు. అందుకనే స్పా అపోకలిప్స్ అనే పదాన్ని ఉపయోగించారు. అపోకలిప్స్ అంటే ఒక ప్రళయం అనమాట. స్పా అంటే కొనుగోలుకి సంబంధించిన, సాఫ్ట్వేర్కి ఇంకా కొనుగోలు లేవు. అందుకని విప్రో, తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీ షేర్లు అన్నీ పడిపోతున్నాయి. ప్రపంచంలో అమెరికా కూడా ఒక రకంగా స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ పడిపోవడం జరుగుతున్నాయి స్టాకులు. అంటే ఇక ఏఐ అనేది దీన్ని రిప్లేస్ చేయబోతుంది. ఇంకా సాఫ్ట్వేర్ అంతమని చెప్పొచ్చు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నిన్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మాట్లాడుతూ చెప్తున్నారు, ఆయన సాఫ్ట్వేర్కి ప్రాబ్లం ఉంది, మీరు వెంటనే స్కిల్స్ పెంచుకోండి, ఏఐకి కన్వర్ట్ అవ్వండి, ఇది ఏఐకి వరం అని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏఐ భారత్కి వరమే, అది కాదనలేం. కానీ భారతదేశం ఆల్రెడీ ఒక సూపర్ పవర్గా ఉంది సాఫ్ట్వేర్లో, అది అంతం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏఐలో ఇండియా ఇంకా సూపర్ పవర్ కాదు, కానీ సాఫ్ట్వేర్లు ఇప్పటికే భారతదేశం సూపర్ పవర్ ఉంది. ఇండియాలో టెక్నికల్ ఫోర్స్ అంత ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ అంటే ప్రపంచంలో ఒక బ్యాక్ ఆఫీస్ ఇండియా. మరి ఇది అంతం అవుతుంది. కాబట్టి ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో అది అంతా పూర్తిగా చర్చలు జరుగుతుండే. ఎంతసేపు ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే పైన జరుగుతుంది. ఏమనంటే ఏఐని మనం ఉపయోగించుకోవాలి, ఇన్ని పెట్టుబడులు రావాలి, $100 బిలియన్ రావాలి, చిప్ మేకింగ్ అవ్వాలి, ఏఐ టూల్స్ ఇండియాలో తయారవ్వాలి, వరల్డ్ గ్రేటెస్ట్ ఏఐ ఆంథ్రోపిక్ లాంటివి, ఏఐ ఓపెన్ ఏఐలన్నీ ఇండియా రావాలి, పెట్టుబడులు, ఇదే మాట్లాడుతున్న డేటా సెంటర్లని. మరి సాఫ్ట్వేర్ అంతమవుతుంది, దాని పరిణామాలు ఇండియాలో ఎలా ఉండబోతున్నాయి అనేది ఎవరో మాట్లాడడంలే. కానీ ఇక్కడ ఒక విషయం చర్చించాలండి. ఈ ఏఐ రావడం అద్భుతమే. ఏఐ అనేది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సింబల్. అది మనం అందిపుచ్చుకోవాలి, కరెక్టే. కానీ అది వచ్చినప్పటికీ అది ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. అందులో మనం వస్తామా, అమెరికా వస్తా, చైనా వస్తా ఇంకా తెలియదు. ఎందుకంటే అమెరికా, చైనాలతో పోలిస్తే 3వ స్థానంలో మనం ఉన్నప్పటికీ చాలా అట్టడుగున స్థానంలో మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి ఏఐలో. మరి అది గ్యారంటీ మనం అందిపించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, తిరుగులేదు. కానీ అది వస్తుంది అంటే ఇంకొక దానికి కాంప్లిమెంటరీగా కాదు, అనుబంధంగా రావడంలే, అడిషనల్గా కాదు, ఒక దాన్ని నాశనం చేసి అది వస్తుంది. అదే సాఫ్ట్వేర్, ఐటీ. ఇండియాలో 60 లక్షల మంది, 6 మిలియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈరోజు ఆపదలో పడిపోయారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆపదలో పడిపోతున్నారు. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఏ ఇస్తుందా అంటే ఏ ఇవ్వదండి. ఏ ఏంటంటే ఏ అనేది డబ్బులు క్రియేట్ చేస్తాయి, కొన్ని $1 ట్రిలియన్ డబ్బులు క్రియేట్ చేస్తుంది.